హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐసీఎంఆర్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ఐసీఎంఆర్లో NIOH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్. ఇది వచ్చేసి మనది రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. మీరు కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్లో మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి LDC అంటే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ వీలైతే రిక్రూట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి నోటీస్ అని ఉంది కదా, ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి లింక్. ఓకేనా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ సేమ్. ఈ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి NIOH ది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 15th March 2024 అయితే మనకి రిలీజ్ అయింది. ఇవి వచ్చేసి రెగ్యులర్ పోస్టులు అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏం కాదండి, ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఓకేనా, ఇందులో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. దీనికి వచ్చేసి మనకి ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు అనమాట. ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారండి. అంటే శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు వీళ్ళకి బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 45,000 వరకు వస్తుంది. అలాగే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. అంటే 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. టోటల్ మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. తక్కువ అని చెప్పేసి అప్లై చేయకుండా వదిలేయద్దండి, కంపల్సరీగా అప్లై చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్న కొద్దీ మీకు ఏంటంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 March 2024 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 18th April 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అప్పర్ డివిజన్ క్లర్క్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. BSc కానీ, బీటెక్ కానీ, BE కానీ, బీకామ్ కానీ ఎనీ స్ట్రీమ్ అండి, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, దీనికి ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలండి. 35 words per minute ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇంగ్లీష్ కాకపోతే 30 words per minute హిందీ అయినా టైప్ చేయాలి. ఓకేనా, ఇది కంపల్సరీ వాళ్ళకి వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. లోవర్ డివిజన్ క్లర్క్కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 12th పాస్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. MPC, BPC ఎవరైనా సరే దీనికి కూడా సేమ్ అండి, టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి టైపింగ్ స్పీడ్ ఏంటి, ఏమైనా కోచింగ్కి ఏమైనా వెళ్ళాలి, ట్రైనింగ్కి ఏమైనా వెళ్ళాలని. ఏం అవసరం లేదండి, మీ దగ్గర ఒక కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే ఆన్లైన్లో టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే మీ కీబోర్డ్ ద్వారా మీరు యూజ్ చేసుకుని టైప్ చేసుకొని మీ స్పీడ్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకున్నట్టయితే దాని ప్రకారంగా మీరైతే టైపింగ్ స్పీడ్ అనేది మీరైతే ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే సేమ్ అండి, 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో పంపిస్తే సరిపోతుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా ఏం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 1000 rupees అనేది ఉంది. UR, OBC అండ్ EWS వాళ్ళు వచ్చేసి మనం 1000 rupees అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ SC, ST,
పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్స్ వచ్చేసి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 500 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదండి. ఇది వచ్చేసి మనకు ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అంటే మనకి ఎన్ఓసి సర్టిఫికేట్, నాట్ ఓబీసీ. ఎన్ఓసి సర్టిఫికేట్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ సర్వీస్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. ఇది వచ్చేసి ఓబీసీ. అండ్ పర్సనల్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఎవరైతే పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి. అండ్ అదర్ సర్టిఫికేట్స్ మీకు ఇంకా ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అండ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా దీనికి ఉంటుంది, 0.25 అండి ఫర్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేటర్ సెంటర్స్ కూడా మనం చూసినట్టయితే అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్లో మాత్రమే వీళ్ళైతే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమి ఉండదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమి ఉండదండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఓకే, ఎవరైతే ఆ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పోస్ట్ ఉన్నాయనుకోండి, ఆ పోస్ట్కి అప్లై చేస్తేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కన్సిడర్ చేస్తారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ నో టీఏడిఏ ట్రావెలింగ్ అలవెన్స్లు ఏమి ఇవ్వరండి. రిటన్ టెస్ట్కి స్కిల్ టెస్ట్కి అటెండ్ అయితే ఓన్లీ మీ ఓన్ అరేంజ్మెంట్స్ అయితే మీరు చేసుకోమని చెప్పి ఇచ్చారు. ప్రొవిజన్ పీరియడ్ చూసినట్టయితే మనకి ప్రొవిజన్ పీరియడ్ వచ్చేసి 2 years అయితే ఉందండి. ప్రతి ఒక్కరు చూసినట్టయితే ప్రొవిజన్ పీరియడ్ 2 years అనగానే ఇది 2 years కాంట్రాక్ట్ బేస్డ్ ఏమో తర్వాత పర్మనెంట్ షేర్ పంపించేస్తారేమో అనుకుంటారు. కానీ ప్రొవిజన్ పీరియడ్ ఏంటంటే మనకి ట్రైనింగ్ పీరియడ్ లాంటిదండి. ఇదేంటంటే మనకి ఇనీషియల్గా 2 years ట్రైనింగ్ అయితే మనకి ఇస్తారు. 2 years ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారండి. ఓకేనా, పర్మనెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకురావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టచ్చు. ఓకేనా, మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సపరేట్ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్కి వచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది మనకి 3 years కన్నా ఓల్డ్ ఉండకూడదు. అంటే మనకు ఇప్పుడు ఇది 2024 అంటే 2021 నుంచి 2024 వరకు కన్సిడర్ చేస్తారు. ఎవరైతే 2020లో ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళైతే కన్సిడర్ చేయరండి, వాళ్ళు కొత్తదికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్టయితే 50% ఫర్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్కోర్ చేయాలండి. 40% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు స్కోర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తున్నట్టయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ ఉన్నాయి. ఓకేనా, ఎవరైతే లోవర్ డివిజన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ లింక్, సెకండ్ లింక్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఓకేనా, దీని అప్లై అని ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ మీద కొట్టేసేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదండి ఫర్ రిజిస్ట్రేషన్కి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ జెండర్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఏ కేటగిరీ అయితే మీద ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ కొడితే మీ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుందండి. దాన్ని వెరిఫై చేసినట్టయితే సరిపోతుంది. మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్కి ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.